పవన్ కళ్యాణ్ గారు ఇంకా మాటే మాట్లాడతలేదండి. తల మాత్రం బాగా ఊపుకుంటాం మట్టుకు మాత్రం తిరుగుతున్నాడండి ఆయన. అంతకంటే చేసేదే లేదు. ఆయన ఆడవాళ్ళకి రక్షణ చేస్తానన్నాడండి. ఏ రక్షణ చేశాడండి? ఆడవాళ్ళు రోడ్డు మీద కార్లు బదులు కొట్టిస్తాము మామూలుగా తిరిగిన ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కదండి. మాలాడి పేదవాళ్ళం అంటే ఏదో మమ్మల్ని ఏమీ చేయలేరు అనుకోండి. అది మేము కష్టపడి రూపాయి పోయి ఎంపీలు చేసిన వాళ్ళు ఉంటారు కదండి. వాళ్ళకన్నా గౌరవం ఇవ్వాలి కదండి. మరి అదన్నా చెయ్యాలి కదండి ఆయన పవన్ కళ్యాణ్ గారు. చూస్తారు మంత్రి గారు సాటి సినిమా ఇండస్ట్రీ సభ్యురాలు ఆమెను కూడా అసభ్యకరంగా మాట్లాడుతున్న విధానం ఎలా చూస్తారు? 2000 ఇస్తే ఏ పని ఏం చేస్తుందని చెప్పి ఒక ఎమ్మెల్యే ఉండే. అవునండి. మరి ఇప్పుడు ఇలా 2000కి 3000కి 10,000కి అలాగే మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్యే గారు అవ్వారు కదండి. ఆ ఎమ్మెల్యే గారు డబ్బు పట్టుకుంటే కదండి వెళ్ళాడు. ఇప్పుడు చేసి ఎమ్మెల్యే గారు కూడా డబ్బు పట్టుకుంటూ వెళ్ళారండి. ఆ డబ్బు పట్టుకుంటూ వెళ్తే ఆ డబ్బు మూలనే మా ఊరు ఎమ్మెల్యే నెగ్గాడండి. పవన్ కళ్యాణ్కి ఇచ్చిన డబ్బు ఆ డబ్బు వల్ల నెగ్గాడు కానండి. అంతకంటే ఏం కాదు కదండి. అలాగే మరి ఏమందంటే మరి వాళ్ళు తీసుకున్న ఆనవాళ్ళు మాకు చూపెట్టాలి కదండి. ఆ అమ్మాయికి చూపెట్టాలి కదండి. ఇలా తెగించి వస్తే ఏదో మాట వేస్తారండి. 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయినారు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు వాటి గురించి పవన్ కళ్యాణ్ గారు? వాటి గురించి ఏమీ మాటే మాట్లాడతలేదు కదండి. వాళ్ళు ఎక్కడున్నారో కూడా చెప్పలేదు కదండి. సమాధానం కూడా దొరకలేదండి. ఇప్పుడు వారంటీలు ఉన్నారంటే అండి ఆ 5 రోజు నాడు మీరు 5 ఏళ్ళకి మీరేం కట్టబడగలుగుతారు, మేము 10 ఏళ్ళు ఇస్తామన్నారండి. ఏయండి 10,000 కదా 10 పైసలు లేవండి. వాళ్ళు మన గోలెడుతున్నారు జనాలు. ఇదండి జరిగిన చరిత్ర. చంద్రబాబు నాయుడు గారు 6 గ్యారెంటీ 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఆర్టీసీ 15,000 ఇస్తాను ఇచ్చారా? ఏదండి ఇప్పుడు గ్యాస్ బండ్ అండి. గ్యాస్ బండ ఉచితం బండి ఇచ్చారండి. ఇచ్చి ఏం చేశారంటే అండి ఆ డబ్బులు మళ్ళీ వెళ్ళి బ్యాంక్ వెళ్ళి తెచ్చుకోవాలంటే అండి దానికి అమ్మండి 500 అండి. గ్యాస్ బండ్ ఇంటికి తెచ్చేసినందుకండి 60 రూపాయలండి. 60 రూపాయలును 100 అండి. తీసాక అప్పుడు ప్లస్ ఎంత వస్తుందండి? ఆయన ఎంత వేస్తున్నాడో తెలియదండి. మాకు ఎంత తీసుకుంటున్నాడో తెలీదు. ఆ గ్యాస్ బండకి మా దగ్గర అయితే మాత్రం 950 రూపాయలు తీసేసుకుంటున్నాడు. అక్కడ వేసాడో లేదో కూడా చూసుకోవాలి కదండి. మళ్ళీ ఏం చేద్దాం మరి తిరిగి వెళ్ళబోరు బ్యాంకులో డబ్బులు ఉంటలేదండి. బ్యాంకులో డబ్బులు ఉంటలేదు. అవి బ్యాంకులు తేటి మేము వేసిన డబ్బులు మాకు ఇచ్చుతామంటున్నారు కదా అని అడుగుతుంటే బ్యాంకులో డబ్బులు ఉంటలేదు. ఇంకా మేము ఇంకా